ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. పోతే అక్కడ నేను అందుకే మనుషులు మన నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు మనకు టర్నింగ్ ఇస్తాడనే దానికి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే. అరుంధతి అనే సినిమా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు తీస్తే 36 lakhs కొన్నాం. అరుంధతి ఏ అరుంధతి అంటే అప్పుడు సౌందర్య క్రాంతి కుమార్ గారు 36 lakhs కొన్నాం. రిలీజ్ రోజు 34 lakhs కట్టాము. 2 lakhs లేదు. 34 lakhs కడితే సినిమా రిలీజ్ అయింది. డిజాస్టర్. మొత్తం డబ్బు పోయింది. 0. 34 lakhs పోయింది. అండ్ అప్పుడు ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఉండేది. అవన్నీ కలిపితే టోటల్ మొత్తానికి మొత్తం పోయింది అన్నట్టు. అయ్యో. 4th డేనో 5th డేనో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోను లిఫ్ట్ అవాయిడ్ చేయట్లేదు. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్ డిజాస్టర్ అయింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పాలంటే చిన్న ఉంటుంది. బట్ నేను పట్టుకొని వెళ్ళి కలవాలని అంటే ఆయన ఏదో ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చేదని అడుగుతారేమో వెళ్ళి నేను కవర్ ఇచ్చాను. 2 lakhs. అది బ్యాలెన్స్ 2 lakhs. అదేంటంటే సార్ మీకు 36 lakhs కదా కమిట్మెంట్, ఆ 2 lakhs ఇవ్వాలి కదా అని ఇచ్చాను. సో ఇండస్ట్రీలో మొదటి ఆఖరి వ్యక్తి ఇండస్ట్రీలో జరగదు మామూలుగా అది. సో మాకు తెలియదు కాబట్టి మన కమిట్మెంట్ కదా, మన ఫేట్, మనం సినిమా కొనుక్కున్నాం. అది నాకు ఎలా ఉపయోగపడిందంటే కాస్ట్యూమ్ కృష్ణ గారు నెక్స్ట్ అనురాగ సంగమాన్ని కన్నడ నుంచి రీమేక్ చేస్తూ జగపతి బాబు గారితో పెళ్లి పందిరి సినిమా మొదలు పెడుతున్నారు. సో నన్ను ఓపెనింగ్ పిలిచారు. ఎందుకంటే మేము ఎలాగో ఇంకా ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాము, ఎందుకంటే లేదు మీరు రండి అంటే నేను చెన్నై వెళ్తే నాకు VHS ఇచ్చాడు అనురాగ సంగమాన్ని. సివి రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి నేను సినిమా వేసుకొని చూస్తే నాకు బాగా నచ్చింది. ఓకే, బాగుంది కానీ డబ్బు లేదు. ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, మా బ్రదర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా చెప్పాలో కూడా నాకు ధైర్యం సరిపోవట్లా, కానీ నచ్చింది, ఇది చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది. ఎక్స్ప్రెస్ చేయడానికి చేసినా మా పెద్దన్న నో సినిమా ఫీల్డ్ వద్దన్నారు. నో అయిపోయింది, క్లోజ్ చేసేసుకుని ఉన్న బిజినెస్ చేసుకున్నాము అని రిజెక్ట్ కొట్టాడు. సో మళ్ళీ శిరీష్, లక్ష్మణ్ ఫస్ట్ కన్విన్స్ చేశాను. నెక్స్ట్ మా చిన్నయ్యని కన్విన్స్ చేశాను. లేదు ఇది ఫైనల్ అటెంప్ట్. నాకెందుకో నా 6th సెన్స్ చెప్తుంది మనం సెలెక్ట్ చేసింది తప్పు కాదు, తప్పులు జరిగాయి. ఇది అవి ఏది నాకు కథ తెలియదు, ఇది నేను సినిమా చూసాను, ఈ సినిమా ఆడద్దు అనిపిస్తున్నాను. ఓహో, అంటే అంతకు ముందు మీరు చేసిన 3 సినిమాలకు కథ తెలియదు, ఐడియా లేదు. కాస్ట్యూమ్ కృష్ణ గారు వెనకాల 5 సినిమాలు తీశారు, బాగా సినిమాలని కాస్ట్యూమ్ కృష్ణ గారు. సో సివి రెడ్డి గారు డైరెక్టర్ అమ్మ నాన్న కావాలి అని ఒక సినిమా. సాయి ప్రకాష్ గారు 3 ఇట్లు తీశాడు. ఇంతే అనాలిసి అంటే డైరెక్టర్ 3 ఇట్లు తీసాడంటే బాగా తీస్తాడు. ఈ ప్రొడ్యూసర్ సినిమాలు బాగున్నాయండి. అలా కొందరు అమ్మ నాన్న కావాలి అండ్ అరుంధతి నచ్చితే మా చిన్ననే మెల్లిగా కన్విన్స్ అయ్యాడు. సరే కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేసి సరే ఏం చేయమంటారు, నచ్చింది నాకు, మరి డబ్బులు లేవంటే మీరు ఎంత చేయగలుగుతారో మీరు అంత డబ్బు రెడీ చేసుకోండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ జూ పార్క్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే కాస్ట్యూమ్ కృష్ణ గారికి పార్ట్నర్స్ ఉంటే కల్పించాడు. సో రాజు గారికి చేయాలంటే వీళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదండి, మనకు వేరే ఆఫర్లు ఉన్నాయి, అవి ఆఫర్లు అంటే లేదు నాకు చేయాలి. ఏం చేస్తారని చెప్తే ఒక రేట్ 65 చెప్పారు. 60 lakhsకు ఫైనల్ చేశాను. కానీ డబ్బు లేదు. దగ్గరే మాకు జూ పార్క్కి షాప్ దగ్గరే, సిద్ధంబర్ బజార్లో షాప్కి వెళ్ళిపోయి అందరికీ చెప్పా, బ్రదర్ని ప్లస్ వాళ్ళని పిలిచి 60 lakhs ఫైనల్ చేశా. వాళ్ళు ఇప్పుడు 6 lakhs కట్టమంటున్నారు, తర్వాత ఒక 6 lakhs, అలా 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. 24 lakhs కట్టాలి, రిలీజ్కి 36 కట్టాలి. ఓకే, మీరు ఫస్ట్ 6 lakhs ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎవరి దగ్గర 1 రూపీ లేదు. మీ ఎవరి దగ్గర అంటే నాకు షాప్ ఉంది, ఇస్ రన్నింగ్. అది ఓకేలేండి. సో షాప్లోకి వెళ్ళి తీయాలి. తీస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఆ రోజు గుర్తు సాయంత్రం వరకు ఆయన కాస్ట్యూమ్ కృష్ణ గారు హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోబోతున్నారు. 7కి ఎప్పుడో ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేస్తున్నారు. అంటే నేను కమిట్ అయిన నెక్స్ట్ డే డబ్బు రెడీ చేస్తున్నాము, అక్కడ 25,000, ఇక్కడ 25,000 అందరికీ చెప్తూ అందరికి ఫోన్లు మాట్లాడుతూ ఈవినింగ్ 5 వరకు ఒక 3 lakhs రెడీ చేశా. షాప్లో ఉన్న అమౌంట్ అన్నీ ఒక 3 lakhs రెడీ చేసి
శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఇచ్చి పంపించా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇది ఇచ్చేసి రండి అని. సో వాళ్ళు అలా స్కూటర్ పైన వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో 3 lakhs ఇచ్చారు. వెళ్తుంటే వాళ్ళ స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందంట. వాళ్ళకు మళ్ళీ సెంటిమెంట్, అదేంటి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇదేదో సింబాలిక్ బాగాలేదు అని నాకు చెప్తే, ఏం లేదు వెళ్ళిపోయి ఇచ్చేసానంటే వాళ్ళు వెళ్ళిపోయి 3,03,000 ఇవ్వమన్నాను. ఎందుకో వెళ్ళిపోయి కాస్ట్యూమ్ కమిషనర్ 3 lakhs ఇచ్చొచ్చారు. మళ్ళీ ఇంకొక 1 weekలో ఇంకొక 3 lakhs చేసి 6 lakhs ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అచీవ్ చేశాం. ఓకే. ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. ఆర్పి రోడ్లో ఉన్న చాలామంది ఆఫీసులకు వెళ్ళా, 6 lakhs కట్టేశాను, మీరు 50% షేర్ తీసుకోండి అని. ఒక 3 ఆఫీసులకు వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది అంటే, నేను కన్నడ సినిమా చూశానని చెప్పిన నా జడ్జిమెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్గా 3 ఫ్లాపులు కొన్నాను. అండ్ సెంటిమెంట్గా కూడా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఫ్లాపులు కొన్నాడంటే అబ్బాయి ఇది చేయి మంచిది కాదురా, జనరల్గా ఆ బ్రాండ్ ఉంది నాకు. అయిపోయింది. ఇది ఎంఎస్ రెడ్డి గారికి తెలిసి ఇట్లా నేను తిరుగుతున్నాను. మాకు ఒక మీడియేటర్ సత్యనారాయణ అని ఫోన్ చేసి, ఇట్లా ఎంఎస్ రెడ్డి గారు కలవాలంటున్నారు సార్, మీరు కొన్నారంట కదా, మీరు అలా ఎవరన్నా నా పార్ట్నర్ చూస్తుంటే పార్ట్నర్. ఎంఎస్ రెడ్డి గారు లాంటి మనిషి ఫోన్ చేసి నేను కొన్న సినిమాలో పార్ట్నర్షిప్ అడుగుతున్నా అంటే, నాకు ముందు ఆ ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఒక లెజెండరీ, ఆయన సినిమాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అని గుర్తొస్తుంటే అంటే చిన్న షవరింగ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు, ఆయన నేను ఎంతోమందిని అడిగితే వద్దన్నారు, ఆయన ఎందుకు ఫోన్ చేశారంటే శబ్దాలకి వచ్చాం, స్కూటర్ వేసుకొని వచ్చాం. ఆయన కలుస్తున్నాను ఎగ్జైట్మెంట్, సెల్ ఫోన్ కూడా లోపల పెట్టుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏం పేరు నేను, వెంకటరమణారెడ్డి అని. రెడ్డివా, మరేంటి రాజు అని పిలుస్తారేంటి, అప్పుడు నైజాం రాజు అనేవారు, నైజాం సినిమాలు కొనేవాడిని, రాజు అని రాజు అని పిలుస్తున్నారంటే, అంటే ఇంట్లో ముద్దుగా ఏంటి సినిమా కొన్నామంట కృష్ణ వాళ్ళది ఏంటిది అంటే, ఇలా చూశాను సార్ నేను, బాగా నచ్చింది, ఇలా 60 lakhs కొని ఒక 6 lakhs పేమెంట్ చేశాను సార్. నాకు రామకృష్ణ చెప్పాడు, అంటే వాళ్ళు అప్పుడు కోడి రామకృష్ణ కానీ రామకృష్ణ అని తెలుసుకున్నాను. సరే, ఆయనకు ఆఫీస్ ఉంది అప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఫిలిమ్స్ అనేది పెట్టారు ఎంఎస్ రెడ్డి గారు నైజాంలో పెట్టి, సరే 6 ఇచ్చావు కదా, ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి సార్. ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దాం అంటే, నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. అదే మీరు అడగడమే ఎక్కువ సార్, ఓకే చేద్దామని. ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంటు ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించారు. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్ని కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్నే ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి, వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 show రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి అంటే, నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే, పాపం ఆయన ఇమ్మీడియట్లీ అలా పార్ట్ని చూసుకొని, సార్ అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కర్తాని నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం, అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్య థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో ఆ కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా.
సో ఆ సినిమా లేకుంటే నేను లేను. సో వెనకకెళ్తే ఒక కమిట్మెంట్ నేను ఆనర్ చేయడం వల్ల ఒక మనిషికి నా పైన రిలేషన్ ట్రావెల్ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటాను. లేకుంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఈజ్ అ కామన్, అక్కడితో రిలేషన్లు కట్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి రిలేషన్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ మానిటరీ ఆ సినిమా వరకే. అందరు యాక్టింగ్ చేస్తుంటారు, అంటే మనతో ఒకలాగా ఉంటారు. లైఫ్ ఒకలాగా ఉంటుంది, యాక్టింగ్ ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళకు నటించి వ్యక్తిగతమైన రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఎవరో కొందరు మట్టుకే వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజ్ ఎ బిగ్ టాస్క్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ.